అండి. నోట్లో వేసుకుంటే చాలండి కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉండే ఈ రోస్టెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి. రస్కులతో ప్రిపేర్ చేసిన ఈ హల్వా చాలా బాగుంటుందండి. ఒక గిన్నెలోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి. పాలు అనేవి బాగా చిక్కగా ఉండాలండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను తీసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ పాలు కాస్త పావు లీటర్ కావాలండి. సగానికి సగం బాగా మరిగించుకోవాలి. అప్పుడే పాలు అనేవి బాగా చిక్కగా అవుతాయి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో నెయ్యి పోసుకొని ఈ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను కిస్మిస్ బాదంలను ఫ్రై చేసుకున్నాను. అలానే జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. టోస్టెడ్ రస్కులు అనేవి మనకు మార్కెట్లో దొరుకుతాయండి. ఆ రస్కులతో మనం ఇక్కడ హల్వా అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఒక గిన్నెలో ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఈ టోస్టెడ్ రస్కులని ఇందులో కొంచెం కలర్ చేంజ్ అయినంతసేపు ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది చాలా అంటే చాలా లైట్గా చేంజ్ కావాలండి. ఆల్రెడీ ఇవి టోస్ట్ చేసి ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఆయిల్లో 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ టోస్టులు అనేవి ఆయిల్ అనేవి తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆల్రెడీ ఇవి చాలా డ్రైగా ఉంటాయి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. ఇలా కలర్ అనేది లైట్గా చేంజ్ కావాలండి. వీటిని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని రస్కులను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇక్కడ ఒక 12 రస్కులను తీసుకున్నాను. వాటి కోసం ఒక చిన్న సైజు గిన్నె నిండా షుగర్ని తీసుకున్నాను. అలానే ఒక చిన్న సైజు గ్లాస్ నిండా వాటర్ తీసుకొని ఇందులో పోసుకొని వీటిని బాగా మరగనివ్వాలి. పాకం అలా ఏమీ అవసరం లేదండి. కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ కావాలి. ఇందులో యాలకుల పొడి యాడ్ చేసుకొని కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంది. అలా వాటర్ అనేది షుగర్ పాకం అనేది చేంజ్ కాగానే ముందుగా ఫ్రై చేసుకున్న రస్కులను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. రస్కులు అనేవి ఈ షుగర్ని బాగా పీల్చుకుంటాయి. ఇలా మొత్తం వీటిని పీల్చుకొని దగ్గరికి అవుతాయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిక్కటి పాలను ఈ రస్కుల్లో పోసుకోవాలి. ఈ పాలు కూడా రస్కులు మొత్తం బాగా పీల్చుకుంటాయండి. స్టవ్ ఫ్లేమ్ అనేది మొత్తం సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు కలిపితే సరిపోతుందండి. మొత్తం ఈ పాలను పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కటి పాలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ రస్కు హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా కుదిరిందో మీకు. ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా మొత్తం దగ్గరకు అవుతుంది. చాలా బాగుండే రెసిపీని ట్రై చేయండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.